మా ఫాదర్కి సోడియం డౌన్ అయ్యే ప్రాబ్లం ఉంది. 1 మంత్ నుంచి సోడియం అనేది డౌన్ అవుతుంది. మెడికవర్లో ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను. తీసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం సోడియం డౌన్ అవ్వడం జరిగింది. మాకు వెంటనే తెలిసిన వలంగి మేడం గారి ద్వారా విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన వెంటనే పవన్ సార్ మరియు సాయి శంకర్ సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చేశాక ఒక 1-2 డేస్లో బాగా రికవర్ అయ్యారు. 1 వీక్ ఇక్కడే ఉండి చూపించుకొని ట్రీట్మెంట్ చాలా బాగా ఇవ్వడం వల్ల ఆయన చాలా ఫాస్ట్గా రికవరీ రేట్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది. దానివల్ల మేము హ్యాపీగా డిశ్చార్జ్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ. నా పేరు సింహాచలము. కొద్ది రోజుల క్రితం నాకు అకస్మాత్తుగా చాలా చెమటలు పట్టాయి. నేను దాన్ని పెద్ద సమస్య అనుకోలేదు. కానీ డాక్టర్ పవన్ గారిని కలిశాను. అలాగే విజయ హాస్పిటల్కి వచ్చి కలవడం వల్ల ఆయన నా ప్రాబ్లం సాల్వ్ చేసి అనేక రకాలుగా ఆలోచించారు. అది చేయడం వల్ల ఈ సమస్య గుండెకి సంబంధించిందని అని ఆలోచించి అనేక రకాల టెస్టులు కూడా చేశారు. ఆ టెస్టుల్లో గుండెల్లో స్ట్రోక్ ఉంటుందని చెప్పారు. ఆ స్ట్రోక్ ఉండడం వల్ల నేను ఒంట్లో బాగలేదు కదా, నీరసం ఇదేటి చేస్తే అనుకున్నా. కానీ ఈ స్ట్రోక్ అనేది నేను కూడా గమనించలేదు. టెస్టుల్లో కూడా డబ్బులు లేవు సార్, ఇలా ఉన్నప్పటికి కూడా నేను ఇస్తానని చెప్పి నాకు చాలా హెల్ప్ చేశారు సారు. అలాగే సిబ్బంది కూడా, ఇక్కడ ఉండే సిబ్బంది కూడా, విజయ హాస్పిటల్లో సిబ్బంది కూడా చాలా హెల్ప్ చేశారు. కానీ ఆ స్పాట్లో నేను హాస్పిటల్కి మరి సరైన ట్రీట్మెంట్ అందించకపోతే మరి బతకడని చెప్పేసి చక్కనైన ట్రీట్మెంట్ అందించారు. ఆ ట్రీట్మెంట్ అందించడం వల్ల నేను ఈరోజు మా ఇద్దరు పిల్లలకు తండ్రిని అయ్యి ఉన్నాను. నా భార్య చనిపోయింది. నాకు 2 పిల్లలండి. ఈరోజు బ్రతికున్నానంటే మన డాక్టర్ పవన్ గారి వల్ల నేను బ్రతికున్నాను. విజయ హాస్పిటల్కి నేను రావడము, నేను ఊహించినది ఒకటి, ఇక్కడికి వచ్చినది ఒకటి జరిగింది. దానివల్ల నా పిల్లలకి, నాకు, నా పిల్లలతో గడపడానికి ఒక కొత్త జీవితాన్ని మన డాక్టర్ పవన్ కుమార్ గారు నాకు ఇచ్చారు. వారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను.